నమస్కారం. ఏప్రిల్ 28, 2026 ఈ తేదీ చూస్తే ఏదో ఒక సాధారణ అధికారిక మీటింగ్ జరిగిన రోజులా అనిపించొచ్చు, కాని ఇది లక్షలాది మంది భవిష్యత్తును మార్చేసే ఒక అత్యంత కీలకమైన చర్చ. 8వ కేంద్ర వేతన సంఘం ముందుంచబడిన అతిపెద్ద మరియు సుదీర్ఘమైన ప్రతిపాదనలకు సంబంధించిన అసలు సిసలైన కథ ఇది. ఇప్పుడు మన ముందున్న ఈ అధికారిక పత్రం ఒక సజీవ సాక్ష్యం. స్టాఫ్ సైట్ ప్రతినిధులకు మరియు 8వ కేంద్ర వేతన సంఘానికి మధ్య జరిగిన మొట్టమొదటి అధికారిక పరస్పర చర్చకు ఇది దర్పణం పడుతోంది. సరిగ్గా ఈ పత్రం ఆధారంగానే ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న వాస్తవాలను, అత్యంత ప్రధానమైన డిమాండ్లను మనం ఇప్పుడు లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ భారీ డిమాండ్ల జాబితాని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక 6 భాగాలుగా విభజించుకుందాం. 1. చారిత్రాత్మక మొదటి సమావేశం. 2. ప్రధాన వేతన డిమాండ్లు. 3. కెరీర్ మరియు ప్రయోజనాల పెంపు. 4. భద్రత మరియు సెలవులు. 5. పెన్షన్ పథకంపై చర్చ. మరియు 6. వేతన సంఘం తదుపరి చర్యలు. మొదటి భాగం ఈ చారిత్రాత్మక మొదటి సమావేశం మరియు 8వ వేతన సంఘం స్థాయి. అసలీ డిమాండ్ల వెనుక ఉన్న సంఖ్యలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 45 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధదళాల సిబ్బంది మరియు 69 లక్షల మంది పెన్షనర్లు. అంటే 10 ఏళ్లకోసారి జరిగే ఈ వేతన సవరణలు కేవలం కాగితాలపై అంకెలు కావు. దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును, వారి జీవన ప్రమాణాలను శాసించే అత్యంత కీలకమైన నిర్ణయాలు. అందుకే ఒక బలమైన పునాడితో స్టాఫ్ సైడ్ వారు తమ డిమాండ్లను మొదలుపెట్టారు. గతంలో 3వ వేతన సంఘం చెప్పిన ఒక అద్భుతమైన మాటను గుర్తుచేశారు. ప్రభుత్వం ఒక ఆదర్శ యజమానిగా ఉండాలి, కార్మికులందరికీ కనీస జీవనభృతి కల్పించడం ఒక నైతిక బాధ్యత అని. సరిగ్గా ఈ నైతిక సూత్రం ఆధారంగానే ఇప్పుడు రాబోయే భారీ ఆర్థిక డిమాండ్లు రూపుదిద్దుకున్నాయి. ఇక 2వ విభాగం చూద్దాం. అందరూ ఎదురుచూస్తున్న ప్రధాన వేతన డిమాండులు మరియు భారీ ఆర్థిక మార్పులు. 69,000 రూపాయలు అక్షరాలా ఇదే కనీస వేతనం కావాలని అడుగుతున్నారు. ఈ ఒక్క భారీ డిమాండ్ ఈ మొత్తం చర్చలకే ఒక విపరీతమైన ఊపును, తీవ్రతను తీసుకొచ్చింది. వెంటనే దీనికి అనుసంధానంగా వినిపిస్తున్న మరో ముఖ్యమైన నెంబర్ 3.833. ఇది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ప్రస్తుతం ఉన్న 18,000 రూపాయల బేసిక్ పేని కేవలం ఈ ఫ్యాక్టర్తో గుణిస్తేనే ఆ 69,000కు చేరుకుంటామని పత్రంలో చాలా స్పష్టంగా వివరించారు. మరింక ఇంక్రిమెంట్ మాటేంటి? వార్షిక ఇంక్రిమెంట్ రేటు ఏకంగా 6% నిర్ణయించాలని గట్టిగా కోరుతున్నారు. ఈ 3 కలిపితే 8వ వేతన సంఘం ముందున్న అత్యంత బలమైన ఆర్థిక ముఖచిత్రం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ 69,000 రూపాయల కనీస వేతనం డిమాండ్ గాలిలోంచి ఊడిపడలేదు. దీని వెనుక ఒక పక్కా సైంటిఫిక్ ఫార్ములా ఉంది. ముందుగా వృద్ధులైన తల్లిదండ్రులతో కలుపుకుని కుటుంబాన్ని 5 యూనిట్లుగా పరిగణించారు. ఆ తర్వాత ఐసీఎంఆర్ సూచించిన విధంగా మనిషికి రోజుకు 3,490 కిలోక్యాలరీల పోషకాహార అవసరాన్ని లెక్కించారు. వీటికి తోడు నేటి కాలానికి అత్యవసరమైన మొబైల్, ఇంటర్నెట్ లాంటి సాంకేతిక ఖర్చులను కూడా జతచేసి చాలా పకడ్బందీగా ఈ ఫిగర్ను రాబట్టారు. 3వ విభాగం కేవలం బేసిక్ జీతాలే కాదు, కెరియర్ మరియు ఇతర ప్రయోజనాలను మెరుగుపరచడం. ఇక్కడ కెరీర్ పరంగా వచ్చే బెనిఫిట్స్ గురించి స్పష్టమైన డిమాండ్లున్నాయి. అలవెన్స్లని అమాంతం 3 రెట్లు పెంచి వాటిని కరువుభత్యం అంటే డిఏకి లింక్ చేయాలంటున్నారు. అలాగే ఒకే హోదాలో ఏళ్ల తరబడి ఉండిపోయే స్తబ్దతను బ్రేక్ చేయడానికి 30 ఏళ్ల సర్వీసులో కనీసం 5 ప్రమోషన్లు గ్యారంటీగా ఇవ్వాలని అడిగారు. అంతేకాదు వడ్డీలేని అడ్వాన్సులు, ముఖ్యంగా కొత్తగా 4 వీలర్ అడ్వాన్స్ లాంటి ఆధునిక ప్రయోజనాలు కల్పించాలని గట్టిగా కోరారు. 4వ విభాగం ఉద్యోగుల భద్రత మరియు సెలవులు. ప్రజాసేవలో మానవీయ కోణం. ఒక ఉద్యోగి జీవితానికి అసలైన భద్రతా వలయం ఇక్కడే ఉంది. పదవీ విరమణ సమయంలో లీవ్ ఎంకాష్మెంట్ను 300 నుంచి ఏకంగా 600 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ విధి నిర్వహణలో దురదృష్టవశాత్తు మరణిస్తే కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రతిపాదించారు. కారుణ్య నియామకాలపై ఉన్న 5% పరిమితిని ఎత్తేయాలని, అలాగే వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవులివ్వాలని కోరడం ఈ పత్రంలోని సంపూర్ణ మానవీయ కోణాన్ని చూపిస్తోంది. సరిగ్గా ఈ దశలో ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఒక అతిపెద్ద ప్రశ్న, అసలు ప్రభుత్వ పెన్షన్ల భవిష్యత్తు ఏంటి?
ఈ అధికారిక పత్రంలో అత్యంత తీవ్రంగా చర్చించబడిన అంశం ఇదే. ఇదే మన 5వ విభాగం, పెన్షన్ పథకంపై ఉత్కంఠభరితమైన చర్చ. ఈ మొత్తం డాక్యుమెంట్లోనే ఒక కీలకమైన ఘట్టం. ఇక్కడ వినిపిస్తున్న ఒకే ఒక్క స్పష్టమైన వాదన ఏమిటంటే, ప్రస్తుతమున్న ఎన్పీఎస్ మరియు కొత్తగా వచ్చిన యూపీఎస్లను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. వాటి స్థానంలో ఉద్యోగుల జేబులోంచి ఒక్క రూపాయి కూడా కట్టవని పాత నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను తిరిగి పునరుద్ధరించాలని యూనియన్ గట్టిగా పట్టుబడుతోంది. దీంతోపాటే 30-40 ఏళ్లు దేశానికి నిస్వార్థంగా సేవ చేసిన పాత పెన్షనర్ల కోసం కొన్ని ముఖ్యమైన డిమాండ్లున్నాయి. వేతన సంఘం విధివిధానాల్లో వాడిన అన్ఫండెడ్ పెన్షన్ అనే పదాన్ని వీరు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అలాగే కమ్యూట్ చేసిన పెన్షన్ను 15 ఏళ్లకు బదులుగా 11 ఏళ్లకే పునరుద్ధరించాలని, పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ప్రతి 5 ఏళ్లకోసారి పెన్షన్ మొత్తాన్ని పెంచాలని స్పష్టంగా అడుగుతున్నారు. ఇక చివరిగా 6వ విభాగం, వేతన సంఘం తదుపరి చర్యలు, పరిష్కారం దిశగా అడుగులు. ఇక్కడ యూనియన్ల తరఫున ఒక అద్భుతమైన విజ్ఞప్తుంది. వేతన సంఘం కేవలం ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం కాదు, రైల్వేలు, రక్షణ శాఖల్లోని సుదూర, ప్రమాదకరమైన ఫీల్డ్ యూనిట్లను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో సిబ్బంది పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని కోరారు. మరి దీనికి వేతన సంఘం చైర్పర్సన్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక సమయం కేటాయించి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామని, ఫీల్డ్ యూనిట్ల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి అధ్యయనాలు చేస్తామని హామీ ఇచ్చారు. దానికి తోడు సాంకేతిక సమస్యల దృష్ట్యా మెమొరాండం సమర్పణ గడువును పొడిగించే అంశంపై కూడా సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పడం భవిష్యత్తు చర్చలకు ఒక మంచి బాట వేసింది. ఈ చర్చలన్నీ చూశాక ఒక బలమైన ఆలోచన రాక మానదు. 8వ వేతన సంఘం చెయ్యబోయే తుది సిఫార్సులు రాబోయే దశాబ్ద కాలంలో మన దేశంలో జీవన భృతి అంటే ఏమిటో కొత్తగా పునర్నిర్వచించబోతున్నాయా? అసంఖ్యాక కుటుంబాల ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే ఈ వేతన సవరణల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.